ఛాయదే భావింప బహువైభవములవే వైభవములవే వైభవములవే గోవింద 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 నామకు ఘోషణలిడుచును దైవం విదడని తలచరో జనులు విధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల వీధుల విభుడేగినిదే విధుల వీధుల విభుడేగినిదే విధుల వీధుల విభుడేగినిదే ఏ ఎంతో అద్భుతంగా నేత్రపర్వంగా సాగిన ఈ బ్రహ్మోత్సవం ఈ నృత్య రూపకంలో పాల్గొన్న చిన్నారులందరికీ ఒక్కసారి ఇంకా గట్టిగా మీ కర్తాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రముఖ నర్తకి గురువు శ్రీమతి అనితా గుహ వీరి శిష్యురాలు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని కూడా ఈ వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తోంది కళాసుధ. అలాగే చిత్తూరు శాసనసభ సభ్యులు శ్రీమతి సత్యప్రభ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పప్పు వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైన ఈ నృత్య రూపకాన్ని కంపోజ్ చేసిన నాట్య గురువు శ్రీమతి అనితా గుహ గారికి సన్మానం జరగబోతుంది. అలాగే నృత్య రూపకంలో ఎంతో అద్భుతంగా నాట్యం చేసి మనందరి ప్రశంసలు అందుకున్న చిరంజీవులందరికీ కూడా జ్ఞాపికలు బహుకరించడం జరుగుతుంది. ఈ వేదిక మీద అవతార పురుష పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సభకి అధ్యక్షత వహించడానికి శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని సవినయంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బుద్ధప్రసాద్ గారికి మీ కర్తాళ ధ్వనులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత చిత్తూరు శాసనసభ్యురాలు శ్రీమతి డిఏ సత్యప్రభ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు శాసనసభ్యురాలుగా ఉన్న వీరు ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ శ్రీ ఆదికేశవులు నాయుడు గారి సతీమణి. తర్వాత శ్రీ మువ్వా పద్మయ్య గారు చైర్మన్ సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వారిని సగౌరవంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీ సత్యనారాయణ వాసిరెడ్డి వారిని ఈ వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత మ్యూజిక్ అకాడమీ సెక్రటరీ శ్రీ పప్పు వేణుగోపాలరావు గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ కళాసుధ అవతార పురుష పురస్కార గ్రహీతలు అందరూ ఇక్కడ విచ్చేశారు. వారిని సగౌరవంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, శ్రీ ఏబికే ప్రసాద్ గారు, శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు,
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, శ్రీ గోలి శివరామయ్య గారు, శ్రీ మల్లాది సూరిబాబు గారు, శ్రీ కైకాల సత్యనారాయణ గారు, అందరికీ కళాసుధ ఆహ్వానం పలుకుతోంది. విచ్చేసిన పురస్కార గ్రహీతలకి అతిథులందరికీ స్వాగతం. ఇప్పుడు మన గానకోకిల పద్మభూషణ్ సుశీలగమ్మ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సంగీత కళానిధి డాక్టర్ పిబి శ్రీనివాస్ గారి పేరిట అవతార పురుష పురస్కారాన్ని గ్రహించడానికి. ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లండి. ఎంతోమంది మహానుభావులు ఈ వేదిక మీద ఉన్నారు. ఇంతమంది ఇక్కడ కలవడం అనేది ఒక అరుదైన కలయిక. ఏ కార్యక్రమాన్నైనా ఆరంభం చేసే ముందు ఆ దేవదేవుణ్ణి స్మరించుకోవడం మన తెలుగువారి ఆనవాయితీ సంప్రదాయం. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. మహానటి సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే వారితో పాటు శ్రీ పిబి శ్రీనివాస్ గారి కుటుంబం అంతా ఈ వేదిక మీద రావాలని కోరుతున్నాం. విజయ చాముండేశ్వరి గారు శ్రీమతి డిఏ సత్యప్రభ గారు, సుశీలమ్మ గారు, శ్రీమతి రాంపల్లి పద్మావతి గారు. సభ ప్రారంభించబోయే ముందు మనమంతా తెలుగువారమని గుర్తు చేస్తూ మా తెలుగు తల్లికి పాటని దర్భామృద్రవళి మన సభ్యులందరికీ చిరపరిచిత్రాలు మా తెలుగు తల్లికి పాట తదనంతరం నా వెల్కమ్ స్పీచ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. సభకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ సభ్యులకు, రసజ్ఞ ప్రేక్షక మహాశయులకు అందరికీ మా శ్రీ కళాసుధ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాను. మీ అందరికీ తెలుసు, మన శ్రీ కళాసుధా అసోసియేషన్ వివిధ రంగాలలో విశేష కృషి చేసి తెలుగు కీర్తి పతాకని రెపరెపలాడిస్తున్న కొందరు తెలుగు ప్రముఖులకు అదే రంగంలో దిగ్గజాలై వెలిగి చిరస్మరణీయులైన మహనీయుల పేరిట అవతార పురుష పురస్కారాన్ని అందజేస్తున్నాం. అలాగే చలనచిత్ర సంగీత రంగంలో తనదైన విలక్షణ ముద్ర కలిగిన నాటి మేటి గాయకులు, సంగీత కళానిధి కీర్తిశేషులు పిబి శ్రీనివాస్ గారి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని వారి సమకాలికులు గానకోకిల సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీల గారికి, పి సుశీలమ్మ అంటే గొప్పగా ఉంటుంది, పి సుశీలమ్మ గారికి స్వర్ణ కిరీట ధారణతో ఈరోజు సత్కరించబోతున్నాం. ఈనాటి ఈ సభకు ఈ మహాసభకు అధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేసే పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు మాన్యశ్రీ మండల బుద్ధప్రసాద్ గారికి స్వాగతం. ఎప్పుడు పిలిచినా మా శ్రీ కళాసుధ పట్ల ఉన్న ప్రత్యేక ప్రేమాభిమానాలతో ఎన్ని కార్యక్రమాలున్నా వాటిని వాయిదా వేసుకొని విచ్చేసే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ అవతార పురుష అవార్డ్స్ని వెండి కిరీట ధారణతో వారందరికీ మీ అందరి సమక్షాన వారందరినీ గౌరవించుకోవాలని సంస్థ సభ్యుల మధ్య మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం సుస్వాగతం. మొదటిగా మన సంస్థ గురించి, వీరందరి గురించి నాకన్నా మా సంస్థకు వెన్నుదన్నుగా ఉన్న పప్పు వేణుగోపాల్ గారు ఈ సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. నిజంగా ఇవాళ అవతార పురుషులని అదేదో మాట వరుసగా అన్నటువంటి మాట కాదు. వీళ్ళందరూ ఆ దిగ్దిగంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి మహానుభావులందరినీ ఒక స్టేజ్ మీద, ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి ఘనత మా కళాసుధ శ్రీనివాస్కి దక్కుతుంది.
ఇందులో ఏ ఒక్కరినో, ఏ ఇద్దరినో, ఏ ముగ్గురినో మీరు ఒక వేదిక మీద చూడగలరు, కానీ ఇంతమంది గొప్ప వాళ్ళని ఒక చోట చూడలేరు. ఎందుకు చెప్తున్నానంటే పివిఆర్కే ప్రసాద్ గారిని చూడండి. ఆయన గురించి, తిరుపతి గురించి తెలియని తెలుగువాడు ఉంటే పివిఆర్కే ప్రసాద్ గారి గురించి తెలియని తెలుగువాడు ఉంటాడు. ఇవాళ తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్ట్ అవనివ్వండి, లేకపోతే మంగళవారం నాడు అష్టదళ పద్మారాధన అనేటువంటిది, ఒక 108 బంగారు పువ్వులు ఒక ముస్లిం పట్టుకొచ్చి తిరుపతి దేవస్థానానికి అందిస్తే, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈయన మంగళవారం నాడు అష్టదళ పద్మారాధన అనేటువంటి ఒక పూజని స్టార్ట్ చేశారు. అలాగే అన్నమాచార్యులు వారు రాసినటువంటి కీర్తనల్లో పుష్పయాగం గురించి అనేక 6-7 కీర్తనలు ఉన్నాయి. కానీ 400 సంవత్సరాల పాటు ఈ పుష్పయాగం జరగలేదు. ఎందుకు జరగలేదని అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు పండితులని పరిశీలించమని చెప్పి, పుష్పయాగం ఎలా చేస్తారని పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను సేకరించి శాసనాలను చూసి నవంబర్ 14న 1982లో ప్రారంభించారు పుష్పయాగం. శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మోత్సవమైన తర్వాత శ్రవణ నక్షత్రం నాడు పుష్పయాగం పునరుద్ధరించినటువంటి ఘనత శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. 32,000 సంకీర్తనలు రాసి ఒక్కచోట కూడా తన పేరు రాసుకున్నటువంటి అన్నమాచార్యుల వారి 32,000 సంకీర్తనలో రాగిరేకుల్లో మనకి ఇవాళ దొరికిన 14,200 చిల్లర. 32,000 సంకీర్తనలు రాగిరేకుల్లో ఉంటే 14,000 ఎందుకు దొరికాయని చాలామంది అడుగుతారు. సమాధానం ఏం చెప్పారంటే, రాగము తెలియని జాతి రాగి కరిగించుకున్నది అని చెప్పారు. అటువంటి ఒక పరిస్థితుల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించి, దానికోసం ఒక ముద్రణశాలను నిర్మించి, దానికోసం ప్రాజెక్ట్ ప్రారంభించి, ఇవాళ మనకు లభ్యమవుతున్నటువంటి అన్నమయ్య సంకీర్తనలన్నీ 29 వాల్యూమ్లుగా, మొదట 32 వాల్యూమ్లుగా ముద్రణ చేసినటువంటి బాధ్యత కూడా వీరిదే. ఒకే ఒక భారతదేశ చరిత్రలో ఒకే ఒక తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. వారికి ఆంతరంగిక కార్యదర్శిగా ఉండి 5 సంవత్సరాలు పివి నరసింహారావు గారికి నీడలా ఉండి అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా సక్రమంగా నిర్వహించినటువంటి ఘనత కూడా పివిఆర్కే ప్రసాద్ గారు దొరుకుతారు. ఈయన తెలుగువాడు అవడం తెలుగు జాతి గర్వించదగినటువంటి విషయం. అటువంటి మహానుభావుడికి డికే ఆదికేశవులు నాయుడు గారి అవార్డు ఇవాళ ఇస్తున్నాం. ఈ అవార్డు ఎవరి పేరునుందో వాళ్ళు ఏమాత్రం తక్కువ వాళ్ళు కాదు. ఈ అవార్డు తీసుకుంటున్న వాళ్ళు దీనికోసం ఇక్కడికి దిగొచ్చారు కనుక వీళ్ళు అవతార పురుషులు. తర్వాత మహానటుడు ఒక ఎస్వి రంగారావు, ఒక ఎన్టీ రామారావు, ఒక గుమ్మడో వాళ్ళతో సమానంగా నిల్చొని పౌరాణికలైన సాంఘికాలైన ఒక సవ్యసాచిగా సంభాషణల్ని డైలాగ్ డెలివరీ చేయగలిగినటువంటి మహానటుడు, క్యారెక్టర్ యాక్టర్ కైకల సత్యనారాయణ గారు. వారికి ఎన్టీ రామారావు గారు అవార్డు ఇస్తున్నారు. అలాగే ఏబీకే ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం చేయండి. ఏబీకే ప్రసాద్ గారు అంటే నార్ల వెంకటేశ్వరరావు గారు, నండూరి రామ్మోహన్ రావు గారు మొదలైనటువంటి వాళ్ళ పాత్రికేయులటువంటి ఒక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దిగ్దిగంతమైన కీర్తిని సంపాదించినటువంటి మహాపాత్రికేయుల్లో ఆయన ఒకరు. ఆయన అనేక దినపత్రికలకి ఎడిటర్గా పనిచేశారు. డివి నరసరాజు గారు, మీకు తెలియదు ఈ జోకు, డివి నరసరావు గారు మాకు చెప్పిన జోకు నేను మీకు చెప్తాను. ఇవాళ ఈనాడులో పనిచేసేవారు, తర్వాత ఉదయానికి మారారు. మాడితే ఏమిటన్నారంటే డివి నరసరాజు గారు, ఈనాడులో ఉంటే ఈనాడైనా ఉంటాడు అనుకున్నాం, ఉదయంలో చేరితే మధ్యాహ్నానికి ఉంటాడో ఉండడో అన్నారు. ఏబీకే ప్రసాద్ గారు చాలా విశ్లేషణమైనటువంటి రచన చేయగలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి విద్వత్తు కలిగినటువంటి ఒక పాత్రికేయులు వారు. తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆయన్ని పిలిచి ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ పండితుడిగా ఉంటే, ఈయన ప్రొఫెసర్గా ఆచార్యులుగా ఉంటే ఈయన తీసుకెళ్ళి ఢిల్లీలో రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఢిల్లీలో రాజ్యసభలో కూర్చున్నప్పుడు ఈయన తన కోసమో తన పార్టీ కోసం ఏం చేయలేదని, హిందీలో ఉన్నటువంటి ముఖ్యమైన పుస్తకాలు కొన్ని తెలుగు చేశారు, తెలుగులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పుస్తకాలను హిందీ చేశారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని చాలా ముద్దుగా వైఎల్పి అని పిలుస్తారు. వైఎల్పి అంటే వైఎల్పి అన్నమాట. చాలా చక్కని ఒక మహానుభావుడు, పండితుడు, విద్వత్తు కలిగినటువంటి వాడు. ఇవాళ రాజ్యసభ మెంబర్ కాకపోయినా అందరు మంత్రుల చేత, ముఖ్యమంత్రుల చేత గౌరవించబడినటువంటి ఒక మహనీయుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారికి గూడపాటి నరసింహారావు గారు పురస్కారం ఇస్తున్నారు. తర్వాత గోలి శివరామయ్య గారు. తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి చిత్రకారులు కొంతమంది ఉన్నారు. మన ఊరిలో మన ఎదుట ఉండి కొన్నాళ్ళ కింద దివంగతులైనటువంటి మహానుభావుడు బాపు గారు. అలా కాకుండా ఆంధ్రదేశంలో వడ్డాది పాపయ్య గారు, అంటాకులు పైడిరాజు గారు, వాళ్ళందరూ చాలా గొప్ప చిత్రకారులు. ఈయన వాళ్ళతో సమానమైనటువంటి ఉజ్జీ కలిగినటువంటి ఒక మహనీయమైనటువంటి చిత్రకారుడు గోలి శివరామయ్య. సత్యసాయిబాబా గారికి చాలా పరమ ఆత్మీయులు. సత్యసాయిబాబా నిన్ను నేను ఎంచుకున్నాను అన్నారు ఈయనతో. ఆయన మీద రాసినటువంటి ఒక పుస్తకానికి వేసినటువంటి బొమ్మలు కానీ మీరు చూసినట్టయితే అది వర్ణ చిత్రాలు కావి, సువర్ణ చిత్రాలు. అంత చక్కని మహనీయుడు గోలి శివరామయ్య గారు. తర్వాత మల్లాది సూరిబాబు గారు. మల్లాది సూరిబాబు గారికి తెలుగుదేశంలో తెలుగు వాళ్ళు గర్వించదగినటువంటి ఒక మహనీయుడు శ్రీపాద పినాకపాణి గారు. శ్రీపాద పినాకపాణి గారికి 4 శిష్యులు. నూకల చిన్న సత్యనారాయణ గారు, శ్రీరంగం గోపాలరత్న గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర గారు. వీళ్ళ 4 సంగీతానికి 4 స్తంభాలుగా తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారిలో ఒకడై ఓలేటి వెంకటేశ్వర్లు గారి శిష్యుడై ఆయనతో ఆల్ ఇండియా రేడియోలో 35 సంవత్సరాలు పనిచేసి రేడియోలో అనేకమైనటువంటి కార్యక్రమాలని సంగీతపరిచి వాటితో పాటు మనం అనుకుంటాం ఈయనేమో దాసరి శతకంలో పద్యాలు ఎంత సులభంగా చదువుతాడో గజల్ అంత బాగా పాడుతాడు. ఇవాళ మనకి దేశంలో సంగీత ప్రపంచంలో కర్ణాటక సంగీతంలో జంఝామారుతంగా ఉన్నటువంటి 2 సోదరులు ఉన్నారే, మల్లాది బ్రదర్స్ అంటారు. వాళ్ళ తండ్రి గారు అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఈయన బ్రదర్ నారాయణమూర్తి గారు, వైళ్ళు మల్లాది బ్రదర్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు డూప్లికేట్ బ్రదర్స్. ఆయనకి నేదునూరి కృష్ణమూర్తి గారు పురస్కారం ఇస్తున్నారు. నేదునూరి కృష్ణమూర్తి గారు ఇటీవల మరణించారు. చాలా తెలుగు వాళ్ళలో చాలా గర్వించదగినటువంటి సంగీత విద్వాంసుడు. 55 సంవత్సరాలు ఈ వేదిక మీద సంగీత కళానిధిగా ప్రకాశించి ఈ వేదిక మీద నిరంతరాయంగా 55 సంవత్సరాలు, ఒక సంవత్సరం మానకుండా 55 సంవత్సరాలు వరుసగా ప్రతి డిసెంబర్లోనూ కచేరీ వచ్చినటువంటి ఏకైక తెలుగువాడు నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి అవార్డు ఈయనకి ఇస్తున్నారు. తర్వాత మా మిత్రుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఈ ఊరిలో 50 సంవత్సరాల కిందట ఒక మంచి పండితుడు ఆయన ఉండేవాడు. కవి పండితుడు, ప్యారడీలు బాగా రాసేవాడు ఆయన. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. ఆయన అందరూ జలరుక్ శాస్త్రి అని పిలుస్తుండేవారు. జలరుక్ శాస్త్రి అంటే హాస్యానికి ఎంత అంటే తెనాలి రామలింగడి పేరు ఈయనలో ఉందండి. జొన్నవిత్తుల రామలింగేశ్వర్. ఈయన కాఫీ దండకం రాస్తాడు. ఎక్కడైనా ఛందస్సు ఉందంటే ఎంత ఛాందస్సుడంటే ఛందస్సును వదలడు. అదే సమయంలో ఆధునికులకి యువతరానికి అర్థమయ్యేటువంటి ఒక రచనా శైలి, పద్యాన్ని ప్రతి వాడికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక మహనీయమైనటువంటి కవిత్వ శక్తి కలిగినటువంటి వాడు. బాపు గారు నాతో చెప్పారు. ఆయన తీసినటువంటి ఆఖరి సినిమా రామరాజ్యం. అందులో ఈయన జగదానందకారక జయ జానకి ప్రాణనాయక పాట రాసింది. అలవోకగా కవిత్వం చెప్పగలిగినటువంటి, ఆశువుగా కవిత్వం చెప్పగలిగినటువంటి ఆయన మనుచరిత్రలో ప్రవరుణ్ణి వర్ణిస్తూ అలసాని పెద్దన చెప్తాడు. ఆ పురి బాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అంబుర్హ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు. అటువంటి వాడు జొన్నవిత్తుల రామలింగేశ్వర. వీళ్ళకి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈ అవార్డులు అన్నిటికీ మూలం ఏమిటంటే పిబి శ్రీనివాస్ గారు. పిబి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలంటే ఈ ఊరిలో ఆయనకి చాలా ఆత్మీయులు ఎవరు
పిబి శ్రీనివాస్ గారు తెలిసిన వాళ్ళందరికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. ఈ ఊరిలో ఆయనకు ఆత్మీయులు ఎవరో తెలుసా? వుడ్లెండ్స్లో బేరర్స్. వుడ్లెండ్స్ డ్రైవ్ ఇన్ ఉన్నంతకాలం ఉదయం నుంచి సాయంకాలం ఆయన కారు వెనకాల పుస్తకాలు, జేబు నిండా పెన్నులు, తల మీద కొన్నాళ్ల పాటు జగ్గయ్య గారు ఈయన ఒకే రకం టోపీ వేశారు. తర్వాత ఈయన టర్బన్ పెట్టుకోవడం ప్రారంభించాడు. నేను అడిగాను పిబి శ్రీనివాస్ గారు. కొన్నాళ్ళు నా ఆఫీసులో వచ్చి కూర్చునేవారు. రాత్రి అయ్యే వరకు, చీకటి అయ్యే వరకు ఆఫీసులో కూర్చుని ఎన్నో విషయాలు చెప్పేవారు. ఎంత మంచి విషయాలు చెప్పేవారంటే ఈనాటి తరానికి అర్థం కావాల్సినటువంటి విషయాలు చెప్పేవారు. కృష్ణశాస్త్రి గారు ఈయన్ని అడిగేవారు. ఆయనకి గొంతు లేదు, రాసిస్తుండేవారు. నువ్వేదైనా అను అనేవారు. ఈయన ఏదో అనడం అంటే ట్యూన్ చెప్పడం అనమాట. నన్న నన్న నాన్న నన్న నన్న నాన్న నాన్న అని ఈయనంటే ఆయన కవిత్వం రాసేవాడు. ఉదయగిరి పైన అదిగో గగనాన కదలే దినరాజు తేరు. ఇంతటి మహానుభావుడు పిబి శ్రీనివాస్ గారు. ఆయన గురించి, ఆయన పాటల గురించి పాడుతున్నప్పుడు మనకి కళ్ళెదురకుండా పిబి శ్రీనివాస్ కనిపిస్తాడు. పిబి శ్రీనివాస్ని అడిగాను నేను, ఎందుకయ్యా టోపీ పెట్టుకుంటాను? బుర్రలో ఉన్నది ఏది ఎగిరిపోకుండా ఉండడానికి అన్నాడు. అటువంటి మహానుభావుడి పేరున, ఆ శ్రీనివాస్ పేరున ఈ శ్రీనివాస్, ఈ కళాసుధ ఏదో ఒక పెద్ద ఆర్గనైజేషను, ఇదేదో 100 మంది నడిపిస్తున్నారు అనుకోకండి. ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు. ఆ ఒక వ్యక్తి పేరు కళాసుధ బేతిరెడ్డి శ్రీనివాస్. ఈ కుర్రవాడిని మనం ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. ఎందుకంటే తెలుగు ఇక్కడ చెన్నపూరిలోనే కాదు, మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తుంటాడు, మాతృభాష ఎలాంటిదంటే నైట్ గౌన్ లాంటిదిట. ఎందుకన్నాడంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారు, బయటకు వెళ్ళినప్పుడు తీసేస్తారు. తెలుగు వాళ్ళందరూ కానీ, మరి ఎవరైనా కానీ ఇంట్లో తెలుగు మాట్లాడతారు, కానీ బయటికి వెళ్తే తెలుగు మాట్లాడడం మానేశారు. తమిళనాడు ఉంటే ఇంకా ప్రమాదం అంటే వాళ్ళకి వేరే అర్థం ఉందనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సంస్కృతిని, తెలుగు సాహితీని ఒకనాడు, ఒక 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట తెలుగుదేశంలో ఏదైనా ఒక మంచి ఉత్సవం జరిగితే, ఒక మంచి కవిత్వం లేకపోతే కవి సమ్మేళనమో లేకపోతే ఒక సెమినారో జరిగితే, రచయితల సమావేశం జరిగితే, విద్వత్తు గోష్ఠి జరిగితే ఇక్కడి నుంచి పండితులు వెళ్ళేవారు. శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, డివి నరసరాజు గారు, కొసరాజు గారు, పాలగుమి పద్మరాజు గారు, ఎంతమంది మహానుభావులు ఇక్కడ. మీరు అనుకుంటారు పిబి శ్రీనివాస్ ప్లేబ్యాక్ సింగర్ అని. పిబిఎస్ అంటే ప్లేబ్యాక్ సింగర్ కాదు. ఆయన ఎన్నో భాషలలో పండితుడు. అలవోకగా రాసేవాడు. తూనే ముక్ మోడ్ లియా మేరే సనం శుక్రియా, తూనే దిల్ తోడు దియా మేరే సనం శుక్రియా అని గజల్స్ రాసేవాడు. అటువంటి ఒక పండితుడు పేరున ఆయనకి ఈయన సంగీత విద్వాంసుడా ఈ బేతిరెడ్డి శ్రీనివాసు? కాదు. నృత్యం తెలుసా? తెలీదు. ఇటువంటి వాళ్ళే దేశానికి ఉపకారం చేయగలరు. నృత్యం తెలిసినవాడో, సంగీతం తెలిసినవాడో వాడి సంగీతం, వాడి నృత్యం కోసమే ప్రచారం చేస్తాడు. కానీ సంస్కృతి మీద, సంస్కారం మీద మమకారం ఉన్నటువంటి ఒక శ్రీనివాసు లాంటి వాడు ఈ కళాసుధ లాంటిది నిర్వహించి